ఈ అక్ష కాలేబు కుమార్తె. ఎవరు కుమార్తె? కాలేబు కుమార్తె. ఈమె కాలేబుకు ఏకైక పుత్రిక. దేవునికి స్తోత్రం. ఒకే ఒక కూతురు అన్నమాట. ఈమెను కాలేబు ఎలా పెంచాడో, ఈమె దేవుని కొరకు ఎలా బ్రతికిందో, ఈమెలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో ఈరోజు మనం వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు చూసుకొని మన వాక్యాన్ని మనము ముగించుకుందాం. న్యాయాధిపతులు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 12వ వచనం. చదవండి అమ్మా. 1వ అధ్యాయం 12వ వచనం. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్షాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలు దానిని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్షాను అతనికి ఇచ్చి పెండ్లి చేసెను. చాలు. దేవునికి స్తోత్రం. ఇదే వాక్య భాగం మనం యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 16, 17 వచనాల్లో కూడా చూద్దాం. యెహోషువ 15వ అధ్యాయము 16, 17 వచనాలు. న్యాయాధిపతులు ముందు భాగంలో ఉంటుంది. ముందు న్యాయాధిపతులకు ముందు యెహోషువ. చదువుదాం. 15వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్షాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడైన ఒత్నియేలు దానిని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్షాను అతనికి ఇచ్చి పెండ్లి చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలేబు అనేటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూసుకున్నట్లయితే, యెహోషువ కాలేబు అనేవారు ఇశ్రాయేలీలను మోషే మరణం తరువాత, మోషే నాయకుడిగా ఇశ్రాయేలీలకు ఉండి చనిపోయిన తరువాత ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన వారిలో యెహోషువ, కాలేబు ఒక నాయకత్వాన్ని వహిస్తూ వచ్చారు. అయితే కాలేబు అనే మాటకు కుక్క అని అర్థం. ఏమర్థమమ్మా చెప్పండి? కుక్క మంచిదా చెడ్డదా? అక్కడ తప్పుగా దేవుడు అక్కడ అర్థం చెప్పలా. ఎందుకు చెప్పాడంటే, కాలేబులో ఏముంది అని మనం చూసుకున్నట్లయితే విశ్వాసము. యేసు ప్రభునంట కాలేబు నిండు మనసుతో ఆరాధించేవాడంట, నిండు మనసుతో దేవుణ్ణి స్తుతించేవాడంట, నిండు మనసుతో దేవుని పట్ల విశ్వాసము కలిగిన వీరుడుగా కాలేబు బ్రతికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పటి కాలపు పిల్లలు తల్లిదండ్రుల్లో భక్తి ఉంటే పిల్లల్లో భక్తి ఉండదు, తల్లిదండ్రుల్లో నీతి ఉంటే పిల్లల్లో నీతి ఉండదు, తల్లిదండ్రుల్లో యథార్థత ఉంటే పిల్లల్లో యథార్థత ఉండదు. కానీ కాలేబు కుమార్తె తండ్రికి తగ్గ బిడ్డ. ఎలాంటిది? తండ్రి మెచ్చుకోదగినటువంటి బిడ్డగా, తండ్రిలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలన్నీ కూడా ఈ కుమార్తెలో దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది కుటుంబాలు ఏమంటామంటే వీళ్ళ తల్లిదండ్రులు చూస్తే చాలా మంచోళ్ళు, కానీ ఈ పిల్లలేంటి ఎంత దుర్మార్గులుగా ఉన్నారు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. తల్లిదండ్రుల్లో ఉన్న లక్షణాలు పిల్లల్లో రావు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు పిల్లలకు మాదిరిగా బ్రతకాలి, మంచిని నేర్పించాలి. వీళ్ళు మంచిగా బ్రతికిస్తే సరిపోదు. వీళ్ళు కాలం చెల్లి చనిపోయిన తర్వాత వీళ్ళు దుర్మార్గతను బట్టి ఎవరిని అంటారు చెప్పండి? నువ్వెంత మంచిగా బ్రతికినా సరే తల్లిదండ్రులనే అంటారు. వీళ్ళ తల్లిదండ్రులు మంచోళ్ళు అయినా సరే వీళ్ళకి మంచిని నేర్పించలేదు, వీళ్ళు మూర్ఖులైపోయారు అంటారు. కానీ మనం పుట్టిన దగ్గర నుండే పిల్లలకి ఏం నేర్పించాలి? మంచి ప్రవర్తన తల్లిదండ్రులుగా మనం పిల్లలకి
నేర్పిస్తూ రావాలి. ఈ కాలేబులో ఉన్న విశ్వాసము, ఈ కాలేబులో ఉన్నటువంటి దేవుని పట్ల భయము, ఈ కాలేబులో ఉన్నటువంటి యథార్థమైన జీవితం ఎవరు చూస్తూ వచ్చారంటే తన కుమార్తె, ఒక్కగానొక కుమార్తె అయినటువంటి అక్ష చూస్తూ నేర్చుకుంటూ వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె యోగ్యమైనటువంటి కుమార్తె. ఎవరు? యోగ్యమైన కుమార్తె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇస్సాకు చేసుకునే భార్య ఎవరు? ఇస్సాకు భార్య ఎవరు? ఎవరు మనకి ఇప్పటి వరకు తెలీదు. అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు భార్య ఎవరు? రిబ్కాను ఆ యొక్క అబ్రహాము యజమానుడైనటువంటి, అబ్రహాము ఇంట్లో పనివాడైనటువంటి, దాసి అయినటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క తన కుమారుడైనటువంటి ఇస్సాకు ఒక పెండ్లి కుమార్తెను వెతకడానికి వెళ్ళినప్పుడు రిబ్కాలో మంచి లక్షణాలు కనిపించాయంట. కనిపించగానే ఆ మంచి యోగ్యమైన లక్షణాలను బట్టి రిబ్కాను తీసుకుని వచ్చి ఇస్సాకుకి ఇచ్చి పెండ్లి చేశారు. ఎవరిని పడితే వారిని పిల్లలకు చేసుకోరు కదా. మంచి లక్షణాలు ఉన్న అమ్మాయినే మన కుమారులకు మనం చేసుకుంటాం. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయినే మన ఆడపిల్లలకు మనము పెండ్లు చేస్తూ ఉంటాం. అయితే ఈ యోగ్యమైనటువంటి కుమార్తెగా బైబిల్లో ఎవరున్నారని మనం చూస్తే ఈ యొక్క ఏకైక కుమార్తె అయినటువంటి అక్షతో పాటు రెబ్కా కూడా మంచి యోగ్యమైన లక్షణాలు బైబిల్లో చూస్తూ ఉన్నాం. అలాగే రూతమ్మ చాలా మంచి లక్షణాలు కలిగి ఉంది. తన తల్లిదండ్రుల విగ్రహారాధికులు అవ్వచ్చు, తన అన్యజనాంగం నుండి రావచ్చు, కానీ ఆమె జీవించిన జీవితంలో మాత్రం మంచి లక్షణాలు, యోగ్యమైన లక్షణాలు, కుటుంబ విలువలను కాపాడే లక్షణాలు ఆ బిడ్డలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అలాగే యోబు కుమార్తెల కోసం గత 2-3 నెలల క్రిందటి చెప్పుకున్నాం, కెజియా, ఎమీమా కోసం. వీళ్ళు కూడా ఎలాంటి వారంటే తన తండ్రిలో ఉన్నటువంటి దేవుని యొక్క భయము, భక్తి కలిగిన కుమార్తెలుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి విధేయత కలిగి యోగ్యమైనటువంటి రీతిలో జీవించిన ఆడపిల్లలు బైబిల్లో ఉన్నారు. వ్యతిరేకులుగా బ్రతికిన వారు కూడా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అందరూ సరైనోలేమి కాదు, ఉండలేరు. చాలా మందిలో ఆ భయము, ఆ భక్తి, ఆ నీతి, ఆ యథార్థత ఎలా వస్తుందంటే దేవుడు వారికి అనుగ్రహించాలి. మరి ముఖ్యంగా తల్లిదండ్రులుగా వారు కూడా బిడ్డలకు నేర్పిస్తూ రావాలి. లేకపోతే ఎప్పటి కాలపు జీవితంలో బ్రతికే బిడ్డల్లో ఎక్కువగా చూస్తే ఏముందో తెలుసా? పాపము ఏలుబడి చేస్తూ ఉంది. కాలేబు కుమార్తె ఎలాంటిదో మనం చూసినట్లయితే కాలేబు తను జీవించినటువంటి జీవితంలో యుద్ధ భూమిలోనికి వెళ్ళడానికి తన శక్తి లోపించడాన్ని బట్టి ఒక మంచి వార్త విసిరాడంట ఆ దేశంలో. ఏంటంటే, మీరెవరైతే ఇక్కడ మనం వాక్య భాగంలో చూసుకున్నాం, కిరియాత్ సెఫేరును మీరెవరైతే కొల్లగొట్టి ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత ప్రజలను కొల్లగొట్టి జయించి ఓడించి మీరు వస్తారో అలాంటి వ్యక్తికి నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంత మంచి సవాలండి. కాలేబు చాలా గొప్పవాడు, నాయకుడు, ధనవంతుడు, అన్ని సంపన్నతలు కలిగినవాడు. ఆ ఒకే ఒక కుమార్తెనిచ్చి నేను పెండ్లి చేస్తానని చెప్పగానే అందులో ఒక వ్యక్తి లేచాడంట. ఎందుకు లేచాడు చెప్పండి? వాళ్ళందరినీ నేను జయించగలుగుతా, కొల్లగొట్టగలుగుతా, నేను ఓడించగలుగుతానని లేచి వెళ్ళి ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ దేశాన్ని, ఆ ప్రజలను కొల్లగొట్టడం అంటే ఓడించడం, ఆ యొక్క వ్యతిరేకులుగా బ్రతికే వారిని పూర్తిగా నాశనం చేయడానికి ముందుకు వచ్చాడంట. ఆయనే ఒత్నియేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక అక్షాన్ని మనం చూసుకున్నట్లయితే యోగ్యమైన కుమార్తెగా జీవించటమే కాదు, కానీ ఆమె జీవితంలో ఏముందంటే విధేయత కలిగి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎందుకు విధేయత కలిగి ఉంది, ఎందుకు లోబడే తత్వము కలిగి ఉంది, ఎందుకు మాట వినే వ్యక్తిగా ఉంది అని మనం చూస్తున్నట్లయితే ఈమె తండ్రి మాటను వింటూ వచ్చింది. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వింటూ ఉన్నారా? ఇక్కడ కూర్చోరా బాబు అంటే నువ్వు నాకు చెప్పేదేంటి, నాకు ఇష్టమైతే కూర్చుంటాను,
పిల్లలు ఈరోజు మందిరానికి రాగలుగుతూ ఉన్నారంటే చాలామంది పిల్లలు మందిరానికి రారు. వెళ్తే నువ్వు వెళ్ళు, మా బుర్ర మాత్రం నువ్వు తినకంటారు. కానీ ఈ యొక్క అక్ష మనం చూస్తున్నట్లయితే తండ్రి మాట ఇచ్చాడు. ఏమని? ఎవరైతే మీరు ఆ యొక్క కిర్యాత్ సెఫెరును మీరు ఓడించి కొల్లగొట్టి తీసుకొని వస్తారో వారికి నా కుమార్తె, ఏకైక కుమార్తెనిచ్చి నేను వివాహం చేస్తానని చెప్పి ఆ కాలేబు మాట ఇచ్చాడు. కానీ కూతురికి ఇష్టముందో లేదో తెలియాలి కదా. కానీ ఆ యొక్క మాట ఇచ్చినటువంటి తండ్రి మాటకు అక్ష లోబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికో మాట ఇచ్చి తండ్రి వచ్చేస్తే ఎవరిని పడితే వారిని చేసుకోవడానికి నాకంటూ ఇష్టాలు ఉండవా డాడీ అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. నేనెవరినో ఇష్టపడాలి, నా మనసు ఎలాంటిదో, నా ఇష్టాలేంటో తెలియకుండా మీ స్వార్థం కొరకు, మీ గెలుపు కొరకు, మీ పేరు కొరకు నా జీవితాన్ని బలి చేయడానికి మీరెవరు అనే మనుషుల ఆడపిల్లలు కూడా మన కుటుంబాల్లో ఉన్నారు. కానీ అక్ష ఆ ప్రశ్న వెయ్యలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వాక్యములో ఉంటుంది, యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా, విధేయత కలిగినటువంటి వ్యక్తిగా మనము అక్షను చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఓడించి జయించి వచ్చిన వెంటనే ఈ యొక్క కాలేబు ఏం చేశాడో తెలుసా? తన కుమార్తెనిచ్చి ఆమెకు వివాహము చేసేసాడు. వివాహం అయిపోయిన తర్వాత అక్ష ఎక్కడ ఉంటుంది? అత్తవారింట్లో ఉంటుందా? కాలేబు ఇంట్లో ఉంటుందా? ఎవరింట్లో ఉండాలి? పెండ్లైన వెంటనే ఈమె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? ఒత్నియేలు, అంటే తన భర్తతో తన ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఒత్నియేలు కూడా తక్కువైనట్టు కాదు. ఆయన కూడా ఒక న్యాయాధిపతి. ఆయన కూడా ఒక బలశాలి అయితేనే ఇంకొక బలశాలిని ఓడించగలడు. అలాంటి బలశాలి కలిగినటువంటి వ్యక్తిని వివాహం చేసుకొని తండ్రి మాటకు విధేయురాలై లోబడి, ఆమె కూడా చాలా అందగత్తే, కానీ అందాన్ని చూడలేదు. కానీ దేవుడు అనుగ్రహించిన భయముతో తండ్రి మాట వింటూ, తండ్రికి లోబడుతూ, తండ్రి మెచ్చుకునే బ్రతుకును బ్రతుకుతూ, తండ్రి ఏమి చెబితే ఆ మాట చేయడానికి ఆమె తల వంచుకుని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా చూస్తే చాలామంది తల్లిదండ్రులు ఏడ్చేవారే కానీ బిడ్డలు బట్టి సంతోషించేవారు చాలా తక్కువైపోయారు. ఎందుకో తెలుసా? ఎవరి ఇష్టాలు, ఎవరి కోరికలు, ఎవరి స్వతంత్రం వాళ్ళదే, పిల్లలది. కానీ నా కొరకు నా తల్లిదండ్రులు చేస్తున్న ప్రయాస ఏంటి, భారం ఏంటి, వారి కార్చే కన్నీరేంటి, వారి కార్చే చెమటేంటి, వారు ఈరోజు నన్ను ఈ ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు, ఎన్ని బాధలు పడ్డారని ఆలోచించేవారు చాలా తక్కువైపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో ఉన్నటువంటి చెడు ప్రలోభాలకు బానిసలైపోయి తల్లిదండ్రుల ప్రేమను చాలా చులకనగా మాట్లాడేవారు ఎక్కువైపోయారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది తల్లిని తల్లిగా పరిచయం చేయడానికి సిగ్గుపడతారు. తండ్రి నా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళలాగా మా డాడీ లేరు, వాళ్ళ నాన్నగారులాగా మా నాన్నగారు లేరు, వాళ్ళ నాన్నగారులాగా మా నాన్నగారు ఉద్యోగము చేయటంలే. ఇలాంటి తాగుబోతున్నా నేను పరిచయం చేసేది, ఇలాంటి ఏమి చదువుకోలేని దాన్న మా అమ్మని నేను పరిచయం చేసేదని కొంతమంది ఇప్పటి కాలపు విద్యార్థులు, ఇప్పటి కాలపు ఆడపిల్లలు, ఇప్పటి కాలపు మగపిల్లలు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? తల్లిని చెప్పుకోవడానికి కూడా చాలా బాధపడిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నిన్ను బిడ్డగా ఆ స్థితిలోనికి తీసుకురావడానికి, ఆ సంపదలోనికి తీసుకురావడానికి, ఆ ఉన్నతమైనటువంటి ఆ చదువులోనికి నడిపించడానికి వాళ్ళ ఆ స్థితిలో లేకపోతే నీవు ఈ స్థితిలోనికి రాలేవు. చాలామంది అర్థం చేసుకోలేని పరిస్థితి ఏంటో తెలుసా? ఇదే తల్లిదండ్రులు ప్రేమను చాలా తక్కువ చేసి ఈ లోకంలో పనికిమాలు వారు చూపించే ప్రేమకు వాళ్ళు ఎక్కువగా మగ్ధులైపోయి తల్లిదండ్రులను ఎక్కడ పెడుతూ ఉన్నారో తెలుసా? తల్లిదండ్రులను చంపే స్థాయిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మన వాక్యంలో చూసుకున్నట్లయితే అక్ష తన తండ్రి మెచ్చే కూతురుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎక్కువ తండ్రులు ఆడపిల్లలు ఇష్టపడతారు. ఎందుకో చెప్పండి? తల్లులు కొడుకుల్ని, తండ్రులు కూతుల్ని ఎందుకు ఇష్టపడతారు చెప్పాలా? కూతురు అయితే రేపు కాలో చెయ్యో వంగిపోతే గింజిపోస్తుంది అనే తపన తండ్రిది. తల్లికి తపన ఉంటుంది, కానీ వాడేదో ఉద్ధరించేస్తాడని, ఎవడు కొడుకు ఉద్ధరించేస్తాడని వాడికి దాచిన సొమ్మల్లా భర్తకి తెలియకుండా నానా పట్టుకెళ్ళమ్మా ఖర్చు పెట్టుకో అని ఇస్తూ ఉంటారు. కానీ వాడు కొంప ముంచేస్తాడు ఏదో ఒకరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాలేబు ఏకైక కుమార్తె అయినటువంటి ఈ అక్షా విషయంలో చాలా భక్తిని నేర్పిస్తూ వచ్చాడు. వాక్యంలో మనం చాలామంది భక్తులు చెప్పే మాటలు చూస్తున్నట్లయితే, నీ బిడ్డలకు నువ్వు ఏమి నేర్పకపోయినా పర్వాలేదు, కానీ ప్రార్థనా వాక్యం మాత్రం నేర్పిస్తూ రావాలంట. ఈరోజు ప్రార్థన వాక్యము, సహవాసము, దేవుని భక్తి నేర్పిస్తే రేపటి దినాన్న వాళ్ళు ఒక గొప్ప ప్రయోజనకరమైన స్థితిలో ఉంటారు. ఎందుకో తెలుసా? నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ దేవాది దేవుని మాత్రం వాళ్ళకి ఇవ్వాలి. దేవుని యొక్క వాక్య భాగం వారికి ఇవ్వాలి. ప్రార్థనా జీవితాన్ని వారికి ఇవ్వాలి. మంచిని వారిలో విత్తుతూ రావాలి. అప్పుడు వాళ్ళు రానున్న దినాలలో నీ భక్తి కంటే వారి భక్తి పెరిగే అవకాశము ఉంటుంది. కాలేబులో ఉన్నటువంటి ఆ విశ్వాస జీవితం చూడండి. కాలేబు అంటే కుక్క అని చెప్పాం. అంటే కుక్క లాంటి విశ్వాసాన్ని ఎవరి కొరకు చూపించాడో తెలుసా? కాలేబు దేవుని కొరకు చూపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. పేరుకు మాత్రం మనం విశ్వాసులం, కానీ విశ్వాసం ఇంత కూడా. కాలేబు నిండు మనసుతో, నిండు విశ్వాసముతో దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని పని చేసేవాడు, దేవుని కొరకు నిలవబడేవాడు. అలాంటి కాలేబు కుమార్తె అయినటువంటి ఆమె కూడా యోగ్యమైన కుమార్తెగా బ్రతికింది. తండ్రి మెచ్చుకునే కుమార్తెగా జీవించింది. తండ్రి ఇచ్చిన మాటకు విధేయత చూపుతూ ఒత్నీయేలును పెండ్లి చేసుకుంటూ తన అత్తవారింటికి ఆమె వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, విధేయత చూపని ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరంటే ఆదికాండం 34వ అధ్యాయము 34వ అధ్యాయం 1వ వచనం. 34 1వ వచనం చదవండమ్మా. లేయా యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హిత్తీయుడునైనా హివ్వీయుడైన ఆమోరు కుమారుడగు షెకెము ఆమోను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కాలేబు కుమార్తె అక్ష తన తండ్రి ఏ మాట చెబితే ఆ మాట వింటూ వచ్చింది. కానీ యాకోబు కుమార్తె మాట వినలేదంట. ఏం మాట వినలేదో చెప్పండి? యాకోబు చాలా భక్తిపరుడు, అవునా కాదా? ఒక రాత్రంతా దేవునితో పోరాటం చేసి 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 ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి యాకోబు. కానీ యాకోబుకు పుట్టినటువంటి దీనా మాత్రం దేవునికి తండ్రికి విధేయురాలుగా లేదు. ఏది చెయ్యొద్దంటే అది చేసింది. అమ్మా, నువ్వు ఈ గుడారంలోనే ఉండు, ఈ ప్రాంతానికి మనం క్రొత్తగా వచ్చాం, దయచేసి గుడారం ఇల్లు దాటి బయటికి వెళ్ళొద్దని యవ్వన కాలంలో ఉన్న దేనాకు యాకోబు చెబితే ఈమెం చేసిందో తెలుసా? వద్దన్న పని అవ్వలాగా చేసింది. ఒకసారి వెళ్ళి ఈ ప్రాంతంలో ఉన్న నాలాంటి యవనస్తులందరినీ చూస్తానని చెప్పి వెళ్ళి ఒకటి చేతిలో పడి జీవితాన్ని నాశనం చేసేసుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పిల్లలు ఎవరి మాట వినాలో తెలుసా? మొట్టమొదటిగా దేవుని వాక్యము చెప్పే ప్రతి మాట వినాలి. తరువాత తల్లిదండ్రుల మాట వినాలి. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల యొక్క నాశనాన్ని ఎవరు ఎంత మూర్ఖులు కూడా కోరుకోరు. వారి యొక్క క్షేమాన్ని కోరుకొని కొన్నిసార్లు మంచి చెబితే వీళ్ళు అనుకుంటారు, వీడు ఉన్నంత వరకు నా జీవితంలో సుఖమో ఉండదు, ఇది ఉన్నంత వరకు నా జీవితంలో సంతోషమో
ఉండదు అని చంపిన పిల్లలను చాలామందిని చూస్తూ ఉన్నాం. విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈమె ఎలా బ్రతికిందో తెలుసా? యాకోబు కుమార్తె తండ్రి చెప్పిన మాట వినకుండా లోకములోనికి వెళ్ళింది. శ్రేష్టకరమైన తన యవ్వన జీవితాన్ని కోల్పోయి వచ్చింది. కానీ అక్ష అలా చేయలే. తండ్రి ఎవరిని చేసుకోమంటే, యవ్వన కాలంలో ఉన్నవారికి చాలా కోరికలు ఉంటాయి. ఉండవా? అందం లేనటువంటి మన పిల్లలకే బోల్డ్ కోరికలు ఉన్నాయి. అందగత్తైనటువంటి అక్షకి ఎన్ని కోరికలు ఉండాలో. కానీ ఆమె తండ్రి ఏమి చెబితే అది వినడానికి, చేయడానికి ఆమె సిద్ధపరుచుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విధేయత కలిగి ఆమె ఏం చేస్తుందో తెలుసా? అమ్మా, నేను మాట ఇచ్చాను, నేను ఒక ప్రకటన చేశాను, నేను ఒకటి జారీ చేశాను, దాని ప్రకారం ఒత్నియేలు చేశాడు కనుక నీవే అతను వెళ్ళి పెళ్లి చేసుకో అంటే పెండ్లి వెంటనే ఆమె చేసుకుంది. మూడవదిగా ఆమెను చూస్తే ఆమె పేరుకు అర్థం ఏంటో తెలుసా? ఆభరణము, అలంకరణ. అక్ష అంటే అలంకరణ. దేవునికి స్తోత్రం. ఏంటండి అలంకరణ అంటే? ఆమె దైవీకమైన లక్షణాలతో అలంకరించబడిన వ్యక్తిగా, సౌందర్యవంతురాలుగా ఆమె ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. సామెతలు 3:3 చదువుమా. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. దేవునికి స్తోత్రం. ఏంటమ్మది? దయ సత్యము. దయా సత్యము. ఏంటి? ఎలా ధరించుకోవాలి? ఎలా ధరించుకోవాలి? మీ ఇళ్ళల్లో ఉంటాయి చూడండి, ఏముంటాయి? నెక్లెస్, హారాలు. వాటిని ఎలా తగిలించుకుంటారు? కంఠానికి ఒక భూషణముగా, ఒక అలంకరణగా మనము పెట్టుకుంటూ ఉంటాం. కానీ వాటిని యేసుప్రభు పెట్టుకోమని ఎక్కడా చెప్పలే బైబిల్లో. కానీ ఈ యొక్క అక్ష ఏం అలంకరణ కలిగి ఉందో తెలుసా? దయను సత్యమును ధరించుకొని ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎన్ని అలంకరించుకున్నా ప్రయోజనం ఏముంది మనలో దయ లేకపోతే? ఎన్ని పెట్టుకున్నా ప్రయోజనం ఏముంది మనలో యథార్థమైన జీవితము లేకపోతే? నీవు ఎంతగా బయటకు కనిపించినా అది వ్యర్థము అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియొద్దు. చచ్చిపోయినా పర్వాలేదు కానీ యథార్థమైన జీవితాన్ని విడిచిపెట్టకూడదంట. దేవుని దగ్గర మనం మభ్యపెట్టి వేషము వేసుకొని దేవుని దగ్గర బ్రతికితే దేవుడు క్షమించే దేవుడు కానే కాదు. దేవునికి ఏం కావాలి చెప్పండి? యథార్థత, సత్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటది, యథార్థవంతులకు ఆయన ఏ మేలు. ఎంత చక్కటి వాక్యమో! మేలు మనకు జరగటం లేదంటే మనలో ఏం లేదని అర్థం? ఏమి లేదని అర్థం చెప్పండి. ఎక్కడో ఒక దగ్గర మనలో యథార్థత లేకుండా తప్పిపోతూ ఉన్నాం. మనం పరిపూర్ణులమా చెప్పండి? మేము పరిపూర్ణంగా చాలా కరెక్ట్గా బ్రతుకుతూ ఉన్నామండి. ఎందుకు దేవుడు మాకు మేలు చేయడు అని అడగగలిగిన సత్తా ఎవరికి లేదు, నిజంగా లేదు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పరిస్థితిలో ప్రతి మనిషి కూడా తప్పిపోతూ దయను సత్యాన్ని విడిచిపెట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? దయను సత్యమును ఎన్నడూ, ఏ రోజు, ఏ క్షణము, ఏ నిమిషము కూడా వాటిని విడిచిపెట్టొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటిని కంఠభూషణముగా ధరించుకో. అక్క మొన్నే చేయించాను అక్క 3 తులాలు, ఎలా ఉంది అని అడుగుతాం, చూపిస్తాం. కానీ చెల్లి నువ్వు చాలా మంచిదాన్ని, నిన్నెన్నైనా నువ్వు కోప్పడవు, నువ్వు చాలా యథార్థంగా బ్రతుకుతూ ఉన్నావు అనేవారు చాలా మనకి తక్కువ. నీ మంచి లక్షణాలు చూసి ప్రజలు నీ దగ్గరకు రావాలి, అంతేగాని నీ ఆభరణాలు చూసి వస్తే అసూయతో వాళ్ళు వెళ్ళిపోతారు.
అసూయతో ఇది ఎప్పుడు కొనేసుకుంది, దీనికి ఎక్కడి నుంచి వచ్చాయి, చాలామందికి డౌట్లు వస్తూ ఉంటాయి. కానీ అవి దేవుడు ఈ ఆభరణాలు పెట్టుకొని ప్రజలకు చూపించి ప్రజలను దగ్గర చేసుకోమని ఎక్కడా దేవుడు చెప్పలే. ఏం కావాలంట? దయను సత్యమును విడిచిపోనియొద్దు, వాటిని కంఠభూషణముగా నీవు ఒక ఆభరణముగా ఉంది. అక్ష ఎలా ఉంది? ఒక ఆభరణముగా ఉంది. ఆమె చూసేవారందరూ ఏమంటున్నారో తెలుసా? ఈమె చాలా యథార్థవంతురాలు, ఈమె చాలా నీతిమంతురాలు, ఈమె చాలా వినయం కలిగిన వ్యక్తి, ఈమె చాలా దయ కలిగిన వ్యక్తి అని మాట్లాడుతూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అలంకరణగా ఉంది, ఒక మంచి నీతి కలిగిన వ్యక్తిగా ఉంది. ఆమెను చూచు వారందరూ ఆమె దగ్గరకు వచ్చే విధంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఒక వస్తువు చేయిస్తే చాలామంది నీ దగ్గరికి వస్తారు. ఎందుకు? చూడడానికి అందంగా ఉంటే దాన్ని అడగడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఈమె అనేకులకు అలంకరణగా ఉంది. ప్రజలను తన దయతో, తన సత్యముతో, తన నీతితో, తన యథార్థతతో ఆకర్షిస్తూ ఉంది. ఎవరి దగ్గరికి? దేవాది దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఈ లోకానికి మనం ఎలా మారిపోవాలో తెలుసా? ఒక సువార్త పత్రిక వలె మారిపోవాలి. ఎలా మారిపోవాలి చెప్పండి? సువార్త పత్రిక. ఈ పత్రికలో ఏముందో మనం చాలాసార్లు చూడటానికి ఇష్టపడతాం. ఎందుకు? ఈ పత్రికలో ఏముందో చదవాలని. నిన్ను చూసేవారు నీ ప్రభువు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. నువ్వు చెప్పవసరంలే. బైబిల్ పట్టుకెళ్ళి వాక్యాలు తీసి యేసు ప్రభు ఇలాంటి వాడు అని చెప్పే పని లేదంట. సువార్త పత్రిక ఎవరవ్వాలంటే మనమే ఒక పత్రిక అవ్వాలి. ఎందుకు? యేసు ప్రభు కలిగిన మనసు మనము కలిగి ఉంటే మనమే ఒక పత్రికలం. కానీ మనలో యేసు ప్రభు మనసు ఉండదు, కష్టం. యేసయ్య లాంటి స్వభావం ఉండాలంటే మేము యేసయ్యం కాదు కదండి, ఆయన దేవుడండి, మేము ఇలాంటి చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటాం. దేవుడే, కానీ మనం ఎవరమి? దేవుని కుమారులము, కుమార్తెలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాలేబు కుమార్తెలో కాలేబు లక్షణాలు ఉన్నట్లు యేసయ్య బిడ్డలుగా ఉన్న మనలో ఎవరి లక్షణాలు ఉండాలి? యేసయ్య లక్షణాలు ఉండాలి. 100% యేసు ప్రభు లక్షణాల కంటే మనలో ఎవరి లక్షణాలు ఉంటాయో తెలుసా? సాతానుని లక్షణాలు ఉంటాయి. యేసు ప్రభు చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, చాలా మంచి మనస్తత్వము కలిగినటువంటి వాడు యేసయ్య. కానీ మనలో ఆ కొన్ని లక్షణాలు కూడా మనలో ఉండవు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభులు వారిని సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క రోమీయులు శిక్షించే శిక్షలో కాండ్రించి ఉమ్మేస్తారు. వేస్తారా? ఇరా ఉమ్మేస్తే యేసు ప్రభు తిరిగి కాండ్రించి ఉమ్మేశాడా? మనమైతే ఏం చేస్తాం? నువ్వు ఒకసారి వేస్తావా? నేను లోపల ఎక్కలాక్కొని మరి వేస్తా. యేసు ప్రభు బిడ్డలం, పేరుకు మాత్రం బిడ్డలమే, కుమార్తెలమే. కానీ యేసు ప్రభులో ఉన్న లక్షణాల్లో ఒకటి కూడా కొన్నిసార్లు మనలో కనిపించదు. బైబిల్ చాలామంది హిందువులు బైబిల్ చదివారు. ఎందుకు అడుగుతున్నారో తెలుసా? ఇప్పుడు వాళ్ళు లోకంలో క్రైస్తవ బిడ్డలను ఏం అడుగుతున్నారో తెలుసా? యేసు ప్రభు రాసింది వేరు, వాళ్ళు చేస్తున్నది వేరు. కాలేబు కుమార్తె కాలేబు జీవించిన జీవితాన్ని అనుసరిస్తూ నడిచింది కాబట్టి ఆమె లక్షణాలు, తండ్రికి తగ్గ కుమార్తెగా ఆమె పేరు బైబిల్లో దేవుడు రాశాడు. మరి నువ్వెవరికి తగ్గ కుమార్తెగా ఉన్నావు? ఆమె తండ్రికి లోబడింది, విధేయత చూపింది, యోగ్యమైన కుమార్తెగా బ్రతికింది. మరి నీవు నేను పరమ తండ్రి కుమార్తెలుగా ఉన్నావు. ఈ లోకములో దేవుని కొరకు యోగ్యురాలుగా ఏ రోజైనా దేవుని చేత పిలువబడుతున్నామా అంటే లే. దేవుని దగ్గర విధేయత, తగ్గింపు కలిగి ఉన్నామంటే లేదు. కానీ ఈమెలో మనం చూస్తున్నట్లయితే కాలేబులో ఉన్న మంచి లక్షణాలు కలిగి ఆమె జీవిస్తూ ఉంది. అందుకే ఈమె ఒక అలంకరణగా, ఒక ఆభరణముగా మారిపోయింది. అనేకులు ఇష్టపడే వ్యక్తిగా, అనేకులు ఈమెను చూసి దేవుని దగ్గరికి వచ్చే వ్యక్తిగా ఈమె చాలా ఆకర్షణీయంగా మారిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అందాల కోసం ఇప్పటి కాల ప్రజలు ఎన్నో దిద్దుతూ ఉన్నారు. ఏంటి దిద్దుతూ ఉన్నారు చెప్పండి ఒకసారి? మెల్లిగే చెప్పింది కానీ బాగా చెప్పింది. క్రీములు. ఈ బాహ్య రూపాన్ని ఎవరు చూడాలమ్మా?
ఎవరు చూడాలి? బాహ్య రూపం యేసుప్రభుకి అస్సలు అవసరం లే. నువ్వు 10 తులాలు వేసావా, 10,000 ఎట్టి చీర కట్టావా, 30,000 ఎట్టి బట్టలు కొన్నావా, అవి దేవునికి అవసరమో లేనే లేదు. ఏం కావాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి, శరీర శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు యేసుప్రభుని చూస్తారని దేవుడు ఎక్కడ రాయలే. ఏ శుద్ధి కావాలి? ఏ శుద్ధి కావాలి? హృదయంలో శుద్ధి కావాలి మనకి. హృదయంలో తట్టడు పెట్టుకొని బయటికి బాగా సెంటు కొట్టుకొని వచ్చిన యేసుప్రభు, అమ్మా నువ్వు కొట్టిన సెంటు చాలా బాగుంది, ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీవు చేసే ఆరాధన వింటానని దేవుడు నాతో అంటారా? అననే అనడు. హృదయ శుద్ధి కలిగి ఉంటే, పరిశుద్ధత కలిగి ఉంటే, పరిశుద్ధతను అలంకరణ కలిగి ఉంటే నిన్ను దేవుడిని చూసే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చేస్తాడంట. ఆయన చూడటానికి ఏం కావాలో తెలుసా? పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా మన వాక్య భాగంలో చూసుకున్నట్లయితే సామెతలు మొదటి గ్రంథం చూద్దాం. సామెతలు 1వ అధ్యాయము 2వ వచనం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఏం కలిగి ఉండాలంటే బుద్ధి కలిగి ఉండాలి. 31వ వచనం చూద్దాం. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. దేవునికి స్తోత్రం. ఏంటండి? ఎవరి ప్రవర్తన బాగుంటే వారి ప్రవర్తనకు తగిన ఫలాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు బాగుంటే మంచి ఫలం ఉంటుంది. నువ్వు చెడిపోతే చెడ్డ ఫలం ఉంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బాగా ఉన్నావు అనుకో, నీకు వచ్చే ఫలము, చెట్టు మంచిదైతే ఫలం కూడా మంచిదే అవుతుంది కదా, అవునా కాదా? చెట్టు మంచిదైనప్పుడు ఫలం మంచిది అవుతుంది. నువ్వు మంచి లక్షణాలు కలిగి ఉంటే నీ కుటుంబంలోనికి దేవుడు మంచి ఫలాలను, మంచి ఆశీర్వాదాలను, మంచి ఈవులను, మంచి మేలును దేవుడు చేస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూస్తే ఈ అక్ష ఏం చేసిందో తెలుసా? కాలేబు దగ్గరకు పెండ్లి చేసుకుని వెళ్ళిపోయిన తరువాత తను ఒక మాట మాట్లాడుతుంది. అక్కడ ఏంటంటే తన భర్త అయినటువంటి ఒత్నియేలుతో ఒక మాట అంటుంది, అయ్యా మనం పెండ్లి చేసుకుని వచ్చాం, మా తండ్రి దగ్గర చాలా భూమి ఆస్తులు ఉన్నాయి కనుక నువ్వెళ్ళి నా తండ్రిని కాస్త భూమి అడుగు. ఎవరిని అడగమంటుంది? తన భర్తని వెళ్ళి అడగమంటా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూసేశారా మూలవాక్యం? న్యాయాధిపతులు 1:12, యెహోషువ 15:16. అయితే నేను చెప్తాను వినండి. భర్తను వెళ్ళి, ఒత్నియేలును వెళ్ళి నా తండ్రి దగ్గరికి, కాలేబు దగ్గరికి వెళ్ళి మా నాన్నగారిని నువ్వు భూమి అడిగి తీసుకొనిరా అంటే తన భర్త వెళ్ళడంట. దేవునికి స్తోత్రం. తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగే హక్కు ఎవరికి ఉంటుంది? అల్లుడికి ఉండదు. ఎవరికి ఉంటుంది? కూతురికి ఉంటుంది. అయితే నేను వెళ్ళను అని ఆయన చెప్పిన వెంటనే ఈమె ఏం చేస్తుందో తెలుసా? గాడిద ఎక్కి తన తండ్రి దగ్గరికి వెళుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని అక్కడ ఎదుర్కొని వెంటనే ఈమె ఏం చేస్తుందో తెలుసా? గాడిద దిగి ఉందా లేదమ్మా? అక్కడ గాడిద దిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి అయిపోయిన తర్వాత ఈ ఆడపిల్లలు ఏం చేస్తారో తెలుసా? తండ్రి దగ్గరికి వచ్చి ఎలా అడుగుతారు? చాలా గర్వంగా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాను, నన్ను చావమంటారా బ్రతకమంటారా? వాడు నన్ను ఉంచటంలే, కట్నం తెమ్మని హింస పెడుతూ ఉన్నాడు. మీరు ఇస్తారో సస్తారో నాకు తెలియదు, నాది మాత్రం నాకు ఇచ్చేయండి. నాకు కట్నము చాలా, భూమి సరిపోలే,
ఆస్తి సరిపోలే, నాకు ఇంకా తెమ్మని నా అత్తవారు చాలా హింస పెడుతూ ఉన్నారు కాబట్టి నాది నాకు ఇచ్చేయండి అనేవాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. కానీ ఈ కుమార్తె అక్ష ఏం చేస్తుందో తెలుసా? తండ్రి దగ్గరికి వెళ్ళిన వెంటనే చాలా విధేయురాలై ఏం చేసిందంటే గాడిద దిగి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం గాడిద మీద కూర్చొని అడగలేదా? హక్కు లేదా? అధికారం లేదా? స్వేచ్ఛ లేదా? అంటే అక్కడ ఎవరిని గౌరవించింది? తండ్రిని గౌరవించిన కుమార్తె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, తండ్రిని తల్లిని సన్మానించే విధానం చాలామంది కోల్పోయారు. తన్నేవారు, కొట్టేవారు, అసహించుకునేవారు, చాలా చులకనగా మాట్లాడేవారు, నీచంగా చూసేవారు, తండ్రి ముఖాన్ని తల్లి ముఖాన్ని చూసి ప్రక్కకు తిప్పుకొని వెళ్ళిపోయేవారు. చాలామంది పిల్లల్ని ఈ రోజుల్లో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా తల్లిదండ్రులు పడే వేదన, బాధ, కష్టము ఎరిగిన ఏ బిడ్డలు కూడా తల్లిదండ్రులను అగౌరవపరచరు. ఈమె తండ్రి యొక్క బాధ చాలా బాగా గుర్తెరిగిన వ్యక్తి అక్ష. అందుకే తండ్రి కష్టపడుతూ తన యొక్క జీవితంలో తన కొరకు ఏర్పరిచిన ఆస్తులు చాలా ఉన్నతమైనవి కాబట్టి ఈమె ఏం చేసిందో తెలుసా? చాలా ధైర్యంగా వెళ్ళింది. ఎక్కడికి? తండ్రి దగ్గరికి. గాడిద దిగి అడుగుతూ ఉంది, నానా నాకు దక్షిణ వైపున్న భూమి నాకు ఇచ్చేయండి. దేవునికి స్తోత్రం. నాకు నీటి మడుగులు ఉన్నటువంటి భూమిని నాకు ఇచ్చేయండి అంటే తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమడిగిందో తెలుసా? అక్కడ తండ్రి నాకు మీ దీవెన కావాలి. భూమి ముందు అడగలేదండి. ఏమడిగింది? దీవెన అడిగింది. తల్లిదండ్రుల దీవెన నాకు అవసరంలే, నువ్వు దీవించేదేటి, నేను పొందుకునేదేటి అంటారు ఇప్పుడు పిల్లలు. తల్లిదండ్రులు దీవెన తీసుకొనిరా బాబు, తల్లిదండ్రులు దీవిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడువు అవుతావని చెబితే ఆ పనికిమాలోడు దీవిస్తే ఏముంది, దీవించకపోతే ఏముంది, ఆ పనికిమాలిని దీవిస్తే ఏముంది, దీవించకపోతే ఏముంది అనే బిడ్డలు ఈ రోజుల్లో తయారయ్యారు. కానీ ఈ అక్ష ఏం చేస్తుందో తెలుసా? తండ్రి నీ దీవెన నాకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మందిరాల్లో ఉన్నటువంటి విశ్వాస బిడ్డలు, ప్రభువా నీ దీవెన నాకు ఇవ్వండి నాయన, మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి ప్రభువా, అయా మీ మేలు నాకు దయచేయండి, దయచేయండి. ఎక్కువ మేలు అడుగుతామా కీడులు అడుగుతామా చెప్పండి? మనకేం కావాలి? మేలు అడుగుతారు. ఒక సంఘంలో ఒక విశ్వాస అంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చిన్న వ్యాపారం పెట్టి ఒక మాట అడిగాడంట. అయ్యగారు నా వ్యాపారం చాలా బాగా దీవించబడాలని, బాగా వినండి, దీవించబడాలని గట్టిగా ప్రార్థన, ఎలాగా గట్టిగా ప్రార్థన చేయాలని సంఘంలో పాస్టర్ గారికి, సంఘస్థులకి, అలాగే పాస్టమ్మ గారికి, స్పెషల్గా పాస్టమ్మ గారు ఎక్కువ ప్రార్థన చేస్తారు కదా, ఆవిడికి చెప్పి వెళ్ళిపోయాడంట. అయితే కొన్ని నెలలు అయిపోయిన తర్వాత మరలా వచ్చాడంట రెండోసారి కూడా ఏమన్నాడంటే, అయ్యగారు మీరు నా వ్యాపారం కోసం మొన్న చెప్పాను 2 నెలల క్రిందట గట్టిగా అని, మరికొద్ది గట్టిగా చెప్పాడంట. సరే ఓకే బాబు, పాస్టర్ గారుల పని ఏంటి, మీరు అంత గట్టి చేయమంటే అంత గట్టి చేయడమే పని. రెండోసారి కూడా గట్టిగా చేయమంటే అలాగే చేస్తాం బాబు, నీ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు, చేస్తాం. 2-3 నెలలు పోయిన తర్వాత మరలా, అంటే వస్తూ వెళ్తూ ఉన్నాడు మందిరానికి, కానీ చెప్పడం మాత్రం 2-3 నెలల తరువాత గ్యాప్లో చెబుతూ ఉన్నాడు. మూడోసారి కూడా వచ్చి, అయ్యగారు నా కొరకు మీరు ఇంకా గట్టిగా ప్రార్థన, ఒరే బాబు మూడోసారి చెప్పావు, ఇంకా గట్టిగా చేస్తే మా నరాలు చిట్లు పోతాయి, కాబట్టి అసలు ఎందుకు ఆ గట్టి ప్రార్థన అని ఆ పాస్టర్ గారు అడిగారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అయ్యగారు మీరు మొదటిసారి నేను చెప్పినప్పుడు మీరు గట్టిగా ప్రార్థన చేసినప్పుడు నా వ్యాపారం కొద్దిగా దీవించబడిందండి. నేను మొదట్లో నేను సంఘానికి వస్తున్నటువంటి ఆ పరిస్థితిలో నేను 1500 దశంభాగం ఇచ్చేవాడిని. ఎంత?
1500 అంటే నా చిన్నపాటి వ్యాపారంలో. అయితే 1500 ప్రభా నేను నీకు ఇస్తే సరిపోదు, నాకు తృప్తి కలగటం లేదు, నా వ్యాపారాన్ని దీవిస్తే నేను ఎంత ఇస్తాను, 3000 ఇస్తాను ప్రభా అని అనుకున్నాడంట. అందుకే ఎక్కడ పెంచమండు ప్రార్థన, ఎక్కడ పెంచమండు? మందిరంలో. చెప్పండి, ఇక్కడ ఉన్నారా లేరా? మందిరంలో అయ్యగారిని పెంచమండు ప్రార్థన, సంఘాన్ని పెంచమండు ప్రార్థన, సేవకురాలి పెంచమండు ప్రార్థన. మీరు రెండోసారి గట్టిగా ప్రార్థన చేయమని చెప్పినప్పుడు చేశారు కదా, అయ్యగారు నా వ్యాపారం దీవించబడింది, ఇప్పుడు నేను ఎంత తెస్తూ ఉన్నాను దేవునికంటే 15,000 తెస్తూ ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మూడోసారి కూడా ఎందుకురా మరికొద్ది గట్టిగా చేయమన్నావంటే, నా ఆశ నా వ్యాపారంలో నేను సంపాదించడం కొరకు కాదయ్య గారు, నేను అందరికంటే దేవునికి ఎక్కువగా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అయితే మూడోసారి ప్రార్థన చేసిన తర్వాత నా వ్యాపారం దీవించబడింది, ఇప్పటికి నేను 20,000 రూపాయలు దేవునికి దశమ భాగము ఇస్తూ ఉన్నా. ఇచ్చినది ఆయనకి తృప్తి కలిగించటం లేదట. అందుకే ఇంకా గట్టిగా ఎందుకు చేయమన్నానో తెలుసా అయ్యగారు? చూడండి, కోల్గేట్ పేస్ట్ ఉందా? పేస్ట్ వ్యాపారివేత్త ఆ పేస్టును తయారు చేసే కంపెనీ యొక్క యజమాని తను 100% తనకు వస్తున్నటువంటి వ్యాపారంలో 90% అంటే ఎంత? లక్షలో అనుకుందాం, లక్షలో 90,000 యేసు ప్రభుకి ఇచ్చేసి 10,000 తన కొరకు వాడుకునేవాడంట. ఇప్పటికీ జరుగుతుంది అది. అలా నేను ఎలా ఇవ్వాలనుకోండి, అతను ఒక 1,500 దశంభాగం నుండి కోల్గేట్ ఆ కంపెనీ యజమాని ఎలా ఇస్తూ ఉన్నాడో అలా నేను ఇవ్వాలని నా ఆశ అయ్యారు. అందుకే నా కొరకు మీరు గట్టిగా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పాస్టర్ గారు వెంటనే అన్నారంట, నీ ఉద్దేశం మంచిదైనప్పుడు దేవుడు దానిని సఫలీకృతము చేస్తాడు. ఇది మంచి ఉద్దేశమే. చెడ్డ ఉద్దేశాలతో అడుగుతారు చాలామంది, అయ్యా నన్ను దీవించి 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 అంటే, నీ దీవెన ఎవరికి ఉపయోగపడాలి? ఏది దేవునికి? చూడండి, బైబిల్లో చూస్తాం, అననీయ సప్పీరాలు అపోస్తలులు అందరూ తెచ్చి వాళ్ళు కలిగి ఉన్న ఆస్తిని అంతటిని అమ్మి ఎక్కడ పట్టుకొని వచ్చారు? పేతురు గారి దగ్గరికా, పౌలు గారి దగ్గరికా? చెప్పు. చెప్పాలా? చూడండి వాక్యం, 5వ అధ్యాయము అపోస్తలుల కార్యం 5. స్పీడ్గా. భార్య ఎరుగకనే వాడు తన వెలలో కొంత దోచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, చాలు మనకి ఇక్కడ ఏముందో కావాలి, మెయిన్ ఎవరి దగ్గర తెచ్చారు? మరి మీరెవరని చెప్పారు? అపోస్తలులందరూ అపోస్తలుల పాదముల దగ్గరకు వారు అమ్మినదంతా కూడా, వారి ఆస్తి అంతా కూడా అమ్మి వారి పాదాల దగ్గరికి. డబ్బు ఎక్కడ ఉంటుంది చెప్పండి? డబ్బు బీరువాలో ఉంటుందా, కాల్ దగ్గర ఉంటుందా? వీళ్ళు ఎక్కడ పెట్టారు అంటే, వాళ్ళు డబ్బుని ఎలా చూశారు? డబ్బుని క్రిందలో పెట్టారు, ప్రభుని మీదనే. మనం ఎక్కడ పెడతాం? బైబిలు నీచమైన స్థలాల్లో పెడతాం. ఒక 10,000 ఉందనుకోండి, దాన్ని ఎక్కడ పెడతాం? ఎందుకు పెడతాం? డబ్బు. వాళ్ళు డబ్బుని అసహ్యకరంగా చూడడాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. పాదాల దగ్గర డబ్బు ఉంది అంటే డబ్బు వారికి ప్రాధాన్యత కాదు, దేవుని కొరకు చేసే పనులే వారికి ప్రాధాన్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ప్రభువా, నా ప్రాణం ఉన్నంత వరకే కదా నేను నీకు ఇవ్వగలను, అంతే కదా.
మనం ప్రాణం ఉన్నంత వరకే ప్రభువుకి ఇవ్వగలం. చచ్చిపోతే మన పక్షాన్ని ఎవరైనా డబ్బులు ఇస్తారేంటి? ఎవరు ఇవ్వరు. అందుకే ఆయన అనుకున్నాడంట, నేను బ్రతికి ఉన్నప్పుడే, నేను జీవించినప్పుడే నేనేం చేయాలో తెలుసా? నీ కొరకు నా కష్టంలో నేను 90% నీకు ఇచ్చేయాలి. ఎందుకో తెలుసా? నేనెక్కడ నీకు ఇస్తే నీవు అక్కడ నాకు ఇస్తావు. ఇప్పుడు ఈ కాలంలో ఇచ్చి చెడిపోయిన వారు, దేవుని నమ్ముకుని అడుక్కు తినేవారు ఎవరు లేరు. అంతగా దేవుడు ప్రతి వారిని దీవిస్తూ వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె వెళ్ళి అడుగుతున్నది ఏంటో తెలుసా? నానా నాకు మీ దీవెన కావాలి. ప్రభు దగ్గరికి వస్తాం మనం కూడా. కాలేబు కుమార్తె వలె దేవాది దేవుని మందిరానికి వచ్చి కొంతమంది దిగమండి. దేన్ని దిగము? మన గర్వాన్ని దించుకో, మన అహంకారాన్ని దించుకో, మనం మోకరించి దేవుని సముఖంలో ప్రార్థన చెయ్యం. దేవుని మందిరానికి వచ్చి అనాలోచనగా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటే నీకు దేవుడు ఎక్కడ దీవెనివ్వగలడు? ఏమేం చేసిందో తెలుసా? తను ఎంత ఉన్నతమైన గొప్ప భర్తను చేసుకున్నా సరే తండ్రి దగ్గరికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని అడుగుతుంది, డాడీ నాకు మీ దీవెన కావాలి. దేవుని తండ్రికి తగ్గ కుమార్తెగా ఉన్నటువంటి అక్ష అడిగిన ప్రతి దానిని కాలేబు ఇస్తాడా ఇవ్వడా? నన్ను కష్టపెట్టిన నా కుమార్తె కొరకు నేను ఏదైనా చెయ్యాలని తను అడిగినది కొద్దిగే, కానీ తనకి రెట్టింపు భూమిని అక్కడ ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వాక్య భాగంలో ఉంటుంది. కీర్తనలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. 2:8 కీర్తనలు 2:8 చదవమ్మా. రెండు 8 కీర్తనల గ్రంథం. ఎక్కడ చదువుతున్నావు తల్లి? ఓకే. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను బూది దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. చాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుప్రభు చక్కగా సూటిగా స్పష్టంగా మాట్లాడే మాట ఏంటో తెలుసా? నన్ను అడగండి, ఏం చేస్తానన్నాడు? జనములను నీకు స్వాస్యముగా ఇస్తాను. ఈమె ఏం అడుగుతుందో తెలుసా? అక్ష తన తండ్రి దగ్గరికి వెళ్ళి, కాలేబు దగ్గరికి వెళ్ళి దూరమున నిలుచున్నప్పుడే తండ్రి అడుగుతూ ఉన్నాడు, అమ్మా నీకేం కావాలి? నువ్వెందుకు వచ్చావు? అసలు నీకేం పని? నువ్వేం అడగాలని వచ్చావో చెప్పు అని తండ్రి, నువ్వు మోకరించిన వెంటనే యేసుప్రభు నిన్ను అలాగ అడగాలి. అలా అడగాలంటే నువ్వేం చేయాలి? దేవుడు నచ్చే వ్యక్తిగా, దేవుడు ఇష్టపడే వ్యక్తిగా, దేవుడు నిన్ను చూసి ఆనందించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీకేది అవసరమో ఇక్కడ అంటాడు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా. ఎంత గొప్ప మాట అండి ఇది. నువ్వు అడిగితే భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని నీకు సొత్తుగా, దిగంతముల వరకు. సొత్తు అంటే మన ఆస్తి. ఇది నా సొత్తు, నా సొంతం, నేను కొనుక్కున్నది అంటాం కదా, అలా ఇస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అంటే దేవుడు నచ్చే విధంగా మనము ఉన్నప్పుడు. కాలేబు నచ్చే విధంగా అక్ష జీవించింది. కాలేబు చెప్పినట్లు అక్ష బ్రతికింది. కాలేబు వెళ్ళమన్న దగ్గరికి అక్ష వెళ్ళింది. ఎవరిని చేసుకోమంటే వారిని చేసుకుంది. ఎలా బ్రతకమంటే అలా బ్రతుకుతూ ఉంది. అందుకే తండ్రి అంటూ ఉన్నాడు, అమ్మా ఎందుకు వచ్చావంటే నాకు నీ దీవెన కావాలి నాయనా అని అడుగుతూ ఉన్నప్పుడు ఏంటో కోరుకొని అక్కడ కాలేబు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో ఈ భూమి, ఈ నీటి మడుగులు, ఇవన్నీ నేను నీకు ఇస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన అడుగు వారందరికీ దయచేసే దేవుడు, ఇచ్చే దేవుడు. కానీ పొందుకోవడానికి మనకి క్వాలిటీలే, అర్హత లేదు.
ఒక వస్తువు కానీ, ఒక ఆశీర్వాదం కానీ, ఒక మేలు కానీ, దేవుని ద్వారా ఒక గొప్ప బహుమానం కానీ పొందుకోవాలంటే, అది మన దగ్గరకు రావాలంటే మనం యేసయ్యను సంతోషపరిచే కుమార్తెలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకిచ్చిన వస్తువు ఏదైనా, ఎంత విలువైనదైనా, మనం దానిని సరిగా వాడకపోతే ఇంకొకరు మనకు ఏ వస్తువు ఎవరు. దేవుడు చాలా 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 ఖరీదైన మేలులతో దేవుడు నిన్ను దీవిస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు, మేలు చేత నింపుతూ వచ్చాడు. కానీ ఆ విలువను మనం ఏం చేస్తూ ఉన్నాం? పోగొట్టుకుంటూ ఉన్నాం. ఈమె అడగకముందే అక్ష వెళ్ళి నిలవబడిన వెంటనే కాలేబు అక్కడ మాట్లాడుతున్న మాట ఒకసారి చదవండి అమ్మా మాట. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయుము అని అడిగింది అక్ష. ఎవరిని? తన తండ్రి అయిన కాలేబును. నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చున్నావు. చాలు, మరలా చదువుదు అమ్మ. ఆల్రెడీ తనకేం చేశాడు కాలేబు? దక్షిణ వైపు ఉన్న భూమిని ఇచ్చాడు. దేవుడు మనకు కూడా ఎప్పటికీ ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడా లేదా? ఏదండి దేవుడు నాకే మేలు చేయలేదండి అంటారా? దేవుడు ఆల్రెడీ ఎన్నో ఆశీర్వాదాలు మనకి ఇచ్చేశాడు. కానీ మనలో ఆశీర్వాదాలు పొందుకున్నా ఆశలు తీరవు. ఎక్కడ లేనిది మనకే కావాలి. కానీ ఈమె ఏమంటుందో తెలుసు, ఒప్పుకుంటుంది. ఏమని? ఇప్పటికీ చాలా నీవు నాకు ఇప్పటికే దక్షిణ భూమి ఎప్పుడైనా నేను అడుగుతూ ఉన్నాను, ఎప్పుడైనా ప్రభువా ఇంతవరకు నీవు దీవించిన దీవెన నాకు చాలా ఎక్కువ అని ఏ రోజైనా ప్రార్థన చేశామా? అలాగే చెయ్యము. ఎందుకయ్యా ఈ బ్రతుకు? నాకంటే లాలు చూడండి, నాకంటే నీళ్ళు చూడండి, నాకంటే నా ప్రక్కలు చూడండి. యేసు ప్రభు కళ్ళు లేవా? మీరు చూడమంటేనే చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈమెలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటో తెలుసా? అయ్యా మీరు నాకు ఇప్పటికే దక్షిణ భూమి ఇచ్చారు. అప్పటికే చాలా ఆశీర్వాదాలు ఆమె పొందుకుంది. తండ్రి ద్వారా చాలా స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ ఉంది. కానీ మరలా ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు తండ్రి అంటూ ఉన్నాడు, కనుక నాకేం కావాలో తెలుసా? నీటి మడుగులను నాకు దయచేయుము. భూమి పండాలంటే ఏం కావాలి? నీరు కావాలి. భూమి ఇచ్చావు దక్షిణ వైపు, నాకు నీరుకు తగ్గ నీటి మడుగులు, భూమికి తగ్గ నీటి మడుగులు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా నేను రక్షించబడితే సరిపోదు నాయనా, నేను నీ కొరకు ఫలించాలి. ఎప్పుడైనా ప్రార్థన చేశామా? అయినా నాకు మీ ఫలభరితమైన జీవితం కావాలి, నేను ఆత్మలో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, విశ్వాసములో ఫలించాలి, రక్షణలో ఎదగాలి అని ప్రార్థన చెయ్యం. ఆస్తిలో ఎదగాలి, బంగారంలో ఎదగాలి, భూమిలో ఎదగాలి, వృత్తిపరంగా ఎదగాలి, వ్యాపార పరంగా ఎదగాలి, డబ్బు పరంగా ఈ ఎదుగుదల అడుగుతూ ఉంటాం. ఈ లోకములో ఉన్నవి ఏవి మన వెనక రావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకములో ఉన్నది మన వెనకాల రాదు, మనం సంపాదించుకున్నది వెనకాల రాదు, మనం కూడబెట్టుకున్నది వెనకాల రాదు. కానీ నీవు ఈ లోకములో దేవుని కొరకు చేసే మంచి క్రియలన్నీ కూడా దేవుని దగ్గరికి వస్తాయి. ఒకవేళ నువ్వు ఇక్కడ చేస్తున్నటువంటి, దేవునికి ఇస్తున్నటువంటివి, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటివి, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి జీవితము చాలామంది కొన్నిసార్లు తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసది? దేవునికి సమస్తము లెక్కే. పాస్టర్ గారు లెక్కలు మర్చిపోవచ్చు, నీ పేరు మర్చిపోవచ్చు, నీవు ఇచ్చిన డబ్బులు మర్చిపోవచ్చు, కానీ నీ ప్రతి పైసా కూడా దేవుని లెక్కలో ఉంటుందంట. దానికి తగిన ఆశీర్వాదం దేవుడు నీకు
ఇస్తూ 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 వస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం అంటది, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలిగిస్తుందట. ఏంటా వీలు? చాలా వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. నేను ఇచ్చే కానుక నా కష్టకాలంలో నాకు వీలు కలిగించే సహాయము దేవుడు చేసే విధంగా చేస్తుంది. అందుకే వాక్యం అంటారు చూడండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తెలుసా వాక్యం? ఎక్కడుంది? 127వ కీర్తనలో ఉంటుంది. తన ప్రియులు నిద్రించుచుండగా. నిద్ర అంటే ఏంటో చెప్పండి ఒకసారి. నిద్రలో ఉన్న మనిషికి భూమి మీద ఏం జరుగుతుందో, పక్కన ఏం జరుగుతూ ఉందో, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా? నిద్ర ప్రాణం, చచ్చిన ప్రాణం ఒకటే. నేను చాలా ఆలోచించాను ఈ వాక్య భాగాన్ని. తన ప్రియులు అంటే దేవునికి ఇష్టమైన వారికి దేవుడట మనం మరిచిపోయిన టైములో, మనకి జ్ఞాపకం లేని టైములో, మనం ఊహించని టైములో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తూ, మీరు ఒకసారి ఆ వాక్య భాగాన్ని చదవండి. తన ప్రియులు నిద్రించుచుండగా అంటే నిద్రలోనికి వెళ్ళినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. అంటే మనం ఆదమరిచి ఉన్నప్పుడు, అది జ్ఞాపకంలో లేనప్పుడు, మనం మర్చిపోయినప్పుడు దానిని మనకి దేవుడు, ఇది నాకు రావడం చాలా ఆశ్చర్యం అండి, ఈ ఉద్యోగం నేను వస్తుంది అనుకోలేదు, ఇది నేను కొంటాను అనుకోలేదు, నాకు దేవుడు ఇప్పుడు ఆశీర్వాదం ఇస్తాడు అనుకొని నేను ఎప్పుడు ఊహించలేదండి అనుకుంటాం. కానీ మనం ఎవరమి? దేవునికి ప్రియమైన వారము గనుక దేవుడు ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాడు. అది మన జ్ఞాపకంలో ఉండదు, కానీ దేవుని జ్ఞాపకంలో ముద్ర వేయబడి ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె అడిగింది ఒక్క ఆశీర్వాదమే, కానీ ఈమెకు వచ్చినవి చాలా ఆశీర్వాదాలు. ఎందుకో తెలుసా? తన యొక్క తండ్రికి ఆమె ఎలా ఉందో తెలుసా? ప్రియమైన కుమార్తెగా, యోగ్యమైన కుమార్తెగా, గొప్ప అనుకువ కలిగిన కుమార్తెగా ఆమె జీవించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్ష చాలా చిన్న జీవితం, కానీ ఆమె తండ్రిని గొప్ప చేసే జీవితాన్ని ఆమె జీవించింది. కాలేబు కుమార్తెగా అక్ష జీవించిన జీవితంలో మనం కూడా యేసు ప్రభు కుమార్తెలుగా ఉన్నాం. మన యేసు ప్రభు కుమార్తెలం. చాలామంది అనుకుంటారు, నేను యేసు ప్రభు కుమార్తెని ఏంటండి, మా నాన్న పేరు పలానా, మా నాన్న పేరు పలానా అనుకుని ఉండొచ్చు, కానీ యేసయ్య నిన్ను కన్నాడు, కొన్నాడు. నువ్వెవరి కుమార్తెవి? దేవుని కుమార్తెవి. దేవుని కుమార్తెగా ఈ లోకములో చలామణి అవుతున్న నీలో ఏముండాలో తెలుసా? అక్షాలో ఉన్నటువంటి ఈ 4 గుణాలు నీలో ఉండాలి. మొట్టమొదటిగా ఆమె యోగ్యమైన కుమార్తెగా బ్రతికింది. రెండవదిగా విధేయత కలిగి ఉంది. మూడవదిగా ఒక మంచి అలంకరణ ఆభరణముగా దేవుని కొరకు బ్రతికింది. నాలుగవదిగా ఆమె దీనురాలుగా తండ్రి దగ్గరికి వెళ్ళి తన్ను తాను తగ్గించుకుని గాడిద దిగింది. దేవుని దగ్గర గొప్ప ఆశీర్వాదాన్ని కాలేబు దగ్గర ఆమె పొందుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు తండ్రి అయిన దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటే, తనలో ఉన్న గుణ లక్షణాలు నీలో దేవునికి కనిపిస్తే, అక్షాలో దేవుడు ఎన్ని మేలులు చేశాడో నీలో నాలో కూడా దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఇష్టపడే వ్యక్తులుగా మనం చాలాసార్లు ఉండలేకపోతూ ఉన్నాం. దేవుడిని ఏడిపించే స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఏది అడగాలో కొన్నిసార్లు మనకి తెలీదు, ఎలా ప్రార్థించాలో తెలీదు, ఎలా దేవుని దగ్గర తగ్గించుకోవాలో తెలీదు, ప్రభు దగ్గర ఎలా అణిగి మణిగి ఉండాలో తెలీదు. ఒకసారి దేవుడు మనకి చెప్పింది కొన్నిసార్లు మనము చెయ్యం. అవునా కదా? చెప్పండి. కాలేబు చెప్పిన పని ఏం చేసింది అక్ష? ఒత్నియేలు నువ్వు పెండ్లి చేసుకోవాలి నా కుమార్తె అనేటప్పుడు తండ్రి మాటకు ఏం చేసింది? తల వంచింది. యేసయ్య చాలాసార్లు చాలా మాటలతో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు తల వంచం. తల ఏం చేస్తాం? ఎత్తుతాం. ఆ ఎత్తినప్పుడే మన ఆశీర్వాదాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, మన దీవెనలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రభు దగ్గరికి వచ్చి ఒక బిడ్డలాగా నువ్వెన్నో మార్లు అడుగుతూ ఉన్నావు, ప్రభువా నాకు అటువైపు భూమి, ఇటువైపు ఆశీర్వాదం, నా పిల్లల్లో ఆశీర్వాదం, నా భర్తలో ఆశీర్వాదం, నా కుటుంబంలో ఆశీర్వాదం ఇవ్వు నాయనా అని అడుగుతూ ఉన్నావు. కానీ నీవు పొందుకోవడానికి అర్హురాలవు కాదు.
కానీ అక్ష తను అడిగిన దానికంటే అధికమైన మేలు తండ్రి అక్కడ ఇచ్చాడు. ఆమె అడిగింది ఒక నీటి మడుగే, కానీ ఆయన తనకున్న భూమిని అంతటిని కుమార్తెకు ఇచ్చిస్తాడు. మనం కూడా వాక్యంలో చూసాం, నన్ను అడుగుము బూదిగంతముల వరకు నీకు నేను సొత్తుగా ఇచ్చేస్తా. దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడు. కానీ అడిగిన మనము దేవుని దగ్గర పొందుకోవాలంటే మనం దేవునికి ఇచ్చేవారిగా ముందు ఉండాలి. ప్రభా, నీవెంతవరకు నన్ను దీవించావు, నీకు స్తోత్రాలు. అక్కడ ఏమంటుంది అక్ష? ఆల్రెడీ మీరు నాకు దక్షిణ భూమి ఇచ్చారు, ఆల్రెడీ నాకు వ్యాపారం ఇచ్చారు, ఆల్రెడీ నాకు ఆశీర్వాదం ఇచ్చారు, ఆల్రెడీ నా కుటుంబంలో కావలసిన అక్కర్లన్నీ తీరుస్తూ ఉన్నారు, కానీ ఇంకా నాకు కొరత ఉందయ్యా,